తొలి ఏకాదశి గురించి సమాచారం. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత. ఇది ఏకాదశుల్లో మొదటిది, కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు. దీనిని శయన ఏకాదశి, విష్ణు శయనోత్సవం లేదా దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ప్రత్యేకత. ఈ రోజు నుండి భగవంతుడు విష్ణుమూర్తి శయనానికి వెళ్ళుతాడు అని నమ్మకం ఉంది. 4 నెలల పాటు చతుర్మాసం ఆయన యోగనిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతాయి. ఈ రోజు చేసే పనులు: ఉపవాసం, ప్రయత్నిస్తే నిరాహారంగా, లేకపోతే అల్పాహారం. విష్ణుమూర్తికి పూజలు, వ్రతకథ వినడం, విష్ణు సహస్రనామ పఠనం, తులసి మొక్కను పూజించడం, భక్తిగా హరినామ సంకీర్తనం. ఎందుకు ముఖ్యమైనది? ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు పదింతలు ఫలిస్తాయని నమ్మకం. విశేషంగా పాప విమోచనం, మోక్షప్రాప్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. చిన్న కథ, పురాణ కథనం. పూర్వకాలంలో ఒక రాజు పేరు మనుడు. అతడు గొప్ప రాజు, ధర్మపరుడు. తన ప్రజలకు మంచి జరగాలని దేవుని ఉపాసన చేసేవాడు. ఆయన తపస్సుకు ఫలితంగా విష్ణుమూర్తి కనిపించి తొలి ఏకాదశి రోజు ఎంతో పవిత్రమైనదిగా ప్రకటించారు. అదే రోజున ఉపవాసం చేసి భక్తితో దేవుని సేవ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పాడు.